MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అంటే ఒక ఫిలిమ్స్లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్మే ఉన్నాయి, ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంత ప్రమోటింగ్ కాకపోవడం. సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు. లేదు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అంటున్నారు. ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ సూపర్ హిట్ అయిపోతుంది. అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము. అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? యాజ్ ఎ యాక్టర్గా, అరే నా ఫిలిం ఇంత బ్యూటిఫుల్ వచ్చింది, స్టోరీ ఇంత స్టఫ్ ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్నీ గుర్తొస్తాయి ఆడియన్కి. అంటే ఈ సెట్రన్ పీపుల్కే తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు, ఆల్వేస్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, కన్నడ, మలయాళీ ఎంత ఉన్నారు అంతమందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా. సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా? యాజ్ ఏ యాక్టర్గా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను అందాల రాక్షసి సంభవానికి చేసేటప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. యూట్యూబ్ కూడా చాలా రేర్ అనమాట. ఒక ట్రైలర్ ఏదైనా మీరు టెలివిజన్లో ఇవ్వాల్సి వస్తుంది, ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ ఇదని. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో మెయిన్గా ఏంటంటే డేట్, ఆ థియేటర్కల్ చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని, నాకు ఇప్పుడు July 4th ఈ సినిమా, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 films దట్ డే. ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే 6 films, 7 films, 8 films ఒక డేట్కి. అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం, ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా? లేదు. ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే 100 రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు అలా ఉండలేదు. ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్, వైన్ షాపు, లేదంటే సినిమా థియేటర్, లేకపోతే ఫుడ్ ప్లేస్, రెస్టారెంట్స్ ఉండేవి. మాల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో, ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సి, ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి. మీకు స్టార్బక్స్ ఉంది, ఒక కాఫీ డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్స్ టు థియేటర్. సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్, వీ షుడ్ గో డోర్ టు డోర్. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు, కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు. ఆడియన్స్ వస్తారు, దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు, లేదా కొందరు రివ్యూ చూసి వస్తున్నారు, లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని. సమ్మర్స్లో అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు. సో ఇలా ఉంది. బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వీ హ్యాడ్ దిస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి, వీధి వాల్ పోస్టర్స్. ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌయింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్. ద ఓన్లీ మీన్స్ ఇస్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను నా సినిమా, సో నా పేజ్లో పెట్టాను. పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ నేను ఏం ఫీల్ అవుతా, వావ్ నా సినిమా బాగా ప్రమోట్ అయింది, కానీ జనాలు థియేటర్కి రావాలి. నాకు తెలీదు అది నా సినిమాలు చూసిన ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఇది చిన్న మిత్తే. అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ద ఫిలిం. ఐ థింక్ ఆడియన్స్కి తెలియాలంటే ఆడియన్స్ ఎక్కడున్నారు అక్కడ వెళ్ళి మేము చెప్పాలి, మా సినిమా రిలీజ్ అయింది, రండి. వీఆర్ డూయింగ్ దిస్ సేమ్, కమ్ అండ్ వాచ్ మై ఫిలిం. సో ఐ థింక్ ఇండస్ట్రీ షుడ్ డూ సంథింగ్ సో దట్ ఆడియన్స్ కమ్ టు నో అబౌట్ ఆర్ రిలీజెస్, ఆర్ ఫిలిమ్స్. అంతే. అంటే అప్పట్లో ఎలా ఉండేవి అంటే సార్, మంత్లీ ఎక్స్క్లూజివ్గా ఒక 5 to 6 ఫిలిమ్సే రిలీజ్కి ఉండేవి. ఇప్పుడు 50 to 60, 100 ఫిలిమ్స్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో అదొకటి. అండ్ నిజంగా మీరు చెప్పేటట్టు ప్రతి ఏరియాలో, స్కూల్స్ దగ్గర, కాలేజెస్, హాస్పిటల్స్, బస్ స్టాప్స్, ప్రతి గల్లీలో, ప్రతి వీధిలో కూడా వాల్ పేపర్స్ అంటించేవాళ్ళు. అంటే ఎంత ప్రమోటింగ్ ఉన్నా, ఎంత డిజిటల్ మీడియా ఉన్నా, ఒక యాక్టర్కి తన వాల్ మీద ఆ పోస్టర్ అనేది ఒక డిఫరెంట్ కిక్ ఉంటుంది. యాక్టర్ పవర్ అని ఒకటి ఉంటుంది. ఒక యాక్టర్కి సర్టన్ ఆడియన్స్ని పుల్ చేసే ఒక పవర్ ఉంది. అందుకే వాళ్ళని స్టార్ అంటారు, హీరో అంటారు, యాక్టర్స్ అంటారు. సో
ఇప్పుడు సినిమా తీయాలంటే అంత ఈజీ కాదు. తీసేసాం, బయటకు వచ్చింది. ఒపీనియన్స్ చెప్తారు, ఒపీనియన్స్ ఈజ్ యాక్సెప్టెడ్. వెళ్ళొద్దు. ఒక ఆడియన్స్ వచ్చి ఇంకో ఆడియన్స్ చెప్తే బాగాలేదురా వెళ్ళొద్దురా అంటే పర్లేదు. అదే పని కట్టుకుని మీరు ఇది నా ఒపీనియన్, నాకు నచ్చలేదు, మీరు వెళ్ళొద్దు అని చెప్పడం రాంగ్. నా ఒపీనియన్కి ఓకే, ఇది నా ఒపీనియన్, మీరు వెళ్ళి ట్రై చేయండి, చూడండి, బాగాలేదంటే మీరు పెట్టండి అలాగని. అంతేగాని మీ ఒపీనియన్ ఇంకొకరి మీద చెప్పి వెళ్ళొద్దు. కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తుంటారు చాలా మంది. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రివ్యూవర్స్ అనే కాదు, ఇప్పుడు ఎవ్రీ వన్ యాజ్ అ సోషల్ ప్లాట్ఫామ్ కాబట్టి ప్రతి ఒక్కరు రివ్యూవర్ అయిపోయారు. సో వెళ్ళొద్దని చెప్తే ఏమవుతుందంటే యూఆర్ కిల్లింగ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ మెనీ టెక్నీషియన్స్ ఇన్ ఆర్ ఇండస్ట్రీ. బికాస్ ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆ ఫిల్మ్ ఆడలేదంటే ఆ ప్రొడ్యూసర్ ఇంకొక సినిమా తీయాలంటే ఇట్ టేక్ అనదర్ ఇయర్ ఫర్ హిమ్, ఇంకో సంవత్సరం పడుతుంది. సో అక్కడ 300 to 200 మెంబర్స్కి ఎంప్లాయ్మెంట్ పోతుంది. సో ఐ థింక్ అందరూ కలిసి సినిమాని సినిమాలా చూడండి, నా ఫీలింగ్ అది. సీ ఇట్ యాజ్ అ ఫిల్మ్. రాకెట్ సైన్స్ లాగా ఈ వింగ్ ఈ డయామీటర్లో ఇలా ఉంది, ఇలా వెళ్తే గాల్లో వెళ్ళదు, ఎయిర్ డిఫెన్స్లో కొడుతుంది, ఏమో క్యాలిక్యులేషన్ చేసి లాస్ట్కి ఏంటంటే అన్న ఎడిటింగ్ బాగుందన్న కానీ సౌండ్ బాగాలేదన్న అంటాడు. మన టెక్నీషియన్స్ దానికి కోర్సులు చేసి కూర్చొని దానికోసం వర్క్ చేస్తుంది టు గివ్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సో అందరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంది. బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ పీపుల్ లవ్ సినిమా. సినిమా ఈజ్ వన్ గో ఎంటర్టైన్మెంట్ ఫర్ దెమ్. ఓన్లీ థింగ్ ఈజ్ వీ నీడ్ టు రీచ్ అవుట్ అవర్ ఫిలిం. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఇప్పుడు లేదు అలాంటి వాళ్ళు లేరు వీధిలో, యు నో దిస్ మదారీస్, ఒక గేమ్ ప్లే చేసి చిన్న పిల్లలు చేస్తారంటే చేసిన తర్వాత మొత్తం వాడు గేమ్ అయిన తర్వాత దెన్ హీ పుట్స్ అ ప్లేట్ ఫార్వర్డ్, మీకు తోచినంత ఇవ్వండి అనేసి. మా ఫీల్డ్ అంతే, ఓకేనా. లైక్ మదారి జమ్మూరా అంతే, డైరెక్టర్ ఇస్ మదార్, వీఆర్ జమ్మూరాస్. అండ్ ఆడియన్స్ అది చూసి వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి నచ్చిందంటే ఇస్తారు, లేదంటే వెళ్తారు. దట్ ఈస్ అ కాన్సెప్ట్ ఐ ఫీల్. మ్యామ్ ఖచ్చితంగా ఏ ఫిలింకి అయినా సరే వర్క్ షాప్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఈ ఫిలిం కి మీరు ఎలా వర్క్ షాప్ చేశారు? పర్సనలీ యాజ్ అన్ యాక్టర్ నా క్యారెక్టర్ మీద నేను వర్క్ చేయడం దట్ ఈస్ మై డ్యూటీ టు డూ. అది కాకుండా డైరెక్టర్ గారు ఇందులో చాలా ఒక ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, నైబర్స్తో శాంతి అండ్ సూర్య క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళందరూ ఒక ఫ్యామిలీలో ఎలా ఉంటారు మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇండిపెండెంట్ హౌసెస్లో రెంట్కి ఇచ్చేస్తాం, రెంట్కున్న వాళ్ళు కూడా టెనెంట్స్ ఫ్యామిలీలా కలిసిపోతారు చాలా ఇయర్స్ ఉంటాయి. సో ఈ మూవీలో కూడా అలాంటి ఒక ఫ్యామిలీ ఉంటుంది శాంతి సూర్యకి. సో దానికోసం ఆ యాక్టర్స్ అందరి మధ్యలో కెమిస్ట్రీ కోసం డైరెక్టర్ గారు మదన్ గారు వర్క్షాప్ చేయించారు. సో దాట్ వర్క్షాప్ వాజ్ ఫన్. వి డిడ్ ఫర్ లైక్ 3 days. టోటల్ మేము వచ్చేసి ఒక 13 ఆర్టిస్ట్ ఉన్నాం ఈ సినిమా. అంటే నాట్ ఓన్లీ యాజ్ లీడ్స్, నేను కామాక్షి కాకుండా వి ఆల్ ఆర్ ఈక్వల్లీ పోర్ట్రేడ్ యాజ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో ప్రతి క్యారెక్టర్ చేసిన పిల్లలు అండ్ some of the women who has done, a women artist who has done, చెప్తున్నా కదండి, యూ విల్ రిలేట్ ఎవ్రీ వన్. అండ్ యూజువలీ మనకు మిడిల్ క్లాస్ హౌసెస్ అంటారు, అప్పర్ మిడిల్ క్లాస్ ఉంటుంది, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ 10K అండ్ 15K డిఫరెన్స్, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ చూస్ చేసుకునే విధానం, చూస్ చేసుకునే లొకాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ వన్ బికాస్ ఆఫ్ దేర్ మంత్లీ శాలరీస్. ఇప్పుడు నేను ప్లే చేస్తున్న క్యారెక్టర్ సూర్యకి ఇంత శాలరీ, ఒక 15,000 శాలరీ అనుకోండి. తను వర్క్ చేస్తున్నకి తనకంత శాలరీ, పైగా ఒక పాప, వాటర్ బిల్లు, సర్వీస్ ట్యాక్స్, ఆ ట్యాక్స్, ఎలక్ట్రిసిటీ బిల్, అది ఇది కట్టుకొని ఆ శాలరీ కాకుండా మా వీకెండ్ ఎంజాయ్మెంట్ ప్లస్ నేబర్స్తో అప్పుడప్పుడు వీకెండ్లో బజ్జీలో పునుకులో ఏదో చేసుకుని ఎంజాయ్మెంట్స్ ఉంటాయి. సో అలాంటి ఒక 3 store ఫ్లాట్లో ఉన్న ఒక ఫ్యామిలీ లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఒక పాప ఉంది. సో అలాంటి ఒక సింపుల్ ఫ్యామిలీ మీరు చూసారు కదా ట్రైలర్. తెలియని ఒక అన్ఎక్స్పెక్టెడ్, అది ఎవరిని ఊహిస్తారు అలా జరుగుతుంది. జరిగిన ఆబ్వియస్లీ ఆ టైంలో పానిక్ అయిపోతాం. సో అలాంటి ఒక సిచ్యువేషన్ ని మాకు కథగా చెప్పారు. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే చాలా కొత్తగా చేశాం. కెమెరా వర్క్ అయినా కానీ ఆ కెమెరా వర్క్ మీకు ఎలా అనిపిస్తుంది అంటే బ్యూటిఫైయింగ్ గా షుగర్ కోటింగ్ చేసి
అలా హీరోని చూపిస్తూ అలా ఉండదు. కెమెరా కూడా క్యారెక్టర్ ఈ సినిమాలో Yeah. క్యారెక్టర్ లా బిహేవ్ చేస్తుంది. మాకు ఇచ్చిన బడ్జెట్ కన్స్టెంట్ కి ఈ కథకి ఎంత బడ్జెట్ అంత ఉన్న బడ్జెట్ లో మా డైరెక్టర్ మేము అందరూ కలిసి వి పుల్డ్ అవుట్ అ వెరీ గుడ్ ఫిలిం అండ్ ఐఎమ్ డామ్ షూర్. ఎందుకంటే కొన్ని కథలు మనకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తాయి. తను చెప్పినట్టు ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సాటిస్ఫికేషన్ ఉంటారు కదా. అవును అవును నాకు మొత్తం షూటింగ్ అయిన తర్వాత నేను డబ్బింగ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఒకటే, అరే ఒక్కడు హానెస్ట్ గా వర్క్ చేస్తే సరిపోదు, అందరూ హానెస్ట్ గా వర్క్ చేస్తే ఇలా వస్తుందేమో సినిమా. మా సినిమాకి ప్రతి ఒక్కరు అంటే కష్టపడ్డాము, డే అండ్ నైట్ చేసాం, అదే చెప్పాను. హానెస్ట్ గా చేస్తారు, నమ్మారు. ఆ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసింది మేమందరం కలిసే, Yeah. ఎవరో ఒక్కరుని కాదు. డైరెక్టర్ నుంచి తన నుంచి అందరూ మేమందరూ కలిసి క్రియేట్ చేసుకున్న అట్మాస్ఫియర్. ఆ క్రియేట్ చేసిన అట్మాస్ఫియర్ జరిగిన ఒక మ్యాజికే షో టైం.